గతంలో వేగంగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాస్త స్లో అయింది. సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత ఏడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సినిమాలో వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పుడు అదే ఘటనపై నటి సమంత స్పందించింది. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామ్ కోరుతుంది. మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీని వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా మంది విద్యార్థులు మిన్నుకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలమవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం, పరామర్శలు తెలియచేయటమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాము. నిజానిజాలు బయటకి వస్తాయని ఆశిస్తున్నాము. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయట మాట్లాడాలి. తద్వారా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండి అని సమంత పిలుపునిచ్చింది. మరోవైపు మహానటి కీర్తి సురేష్ కూడా ఈ దారుణ ర్యాగింగ్ ఘటనపై స్పందించింది. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది ఈ అందాల తార. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కేరళ ర్యాగింగ్ ఘటనపై గళమెత్తుతున్నారు. గతంలో వేగంగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాస్త స్లో అయింది. సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత ఏడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సినిమాలో వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పుడు అదే ఘటనపై నటి సమంత స్పందించింది. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామ్ కోరుతుంది. మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీని వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా మంది విద్యార్థులు మిన్నుకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలమవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం, పరామర్శలు తెలియచేయటమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాము. నిజానిజాలు బయటకి వస్తాయని ఆశిస్తున్నాము. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయట మాట్లాడాలి. తద్వారా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండి అని సమంత పిలుపునిచ్చింది. మరోవైపు మహానటి కీర్తి సురేష్ కూడా ఈ దారుణ ర్యాగింగ్ ఘటనపై స్పందించింది. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది ఈ అందాల తార. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కేరళ ర్యాగింగ్ ఘటనపై గళమెత్తుతున్నారు. గతంలో వేగంగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాస్త స్లో అయింది. సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత ఏడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సినిమాలో వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి
సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పుడు అదే ఘటనపై నటి సమంత స్పందించింది. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామ్ కోరుతుంది. మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీని వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా మంది విద్యార్థులు మిన్నుకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలమవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం, పరామర్శలు తెలియచేయటమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాము. నిజానిజాలు బయటకి వస్తాయని ఆశిస్తున్నాము. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయట మాట్లాడాలి. తద్వారా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండి అని సమంత పిలుపునిచ్చింది. మరోవైపు మహానటి కీర్తి సురేష్ కూడా ఈ దారుణ ర్యాగింగ్ ఘటనపై స్పందించింది. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది ఈ అందాల తార. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కేరళ ర్యాగింగ్ ఘటనపై గళమెత్తుతున్నారు. గతంలో వేగంగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాస్త స్లో అయింది. సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత ఏడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సినిమాలో, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పుడు అదే ఘటనపై నటి సమంత స్పందించింది. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామ్ కోరుతుంది. మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీని వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా మంది విద్యార్థులు మిన్నుకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలమవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం, పరామర్శలు తెలియచేయటమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాము. నిజానిజాలు బయటకి వస్తాయని ఆశిస్తున్నాము. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయట మాట్లాడాలి. తద్వారా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండి అని సమంత పిలుపునిచ్చింది. మరోవైపు మహానటి కీర్తి సురేష్ కూడా ఈ దారుణ ర్యాగింగ్ ఘటనపై స్పందించింది. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది ఈ అందాల తార. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కేరళ ర్యాగింగ్ ఘటనపై గళమెత్తుతున్నారు. గతంలో వేగంగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాస్త స్లో అయింది. సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత ఏడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సినిమాలో, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పుడు అదే ఘటనపై నటి సమంత స్పందించింది. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామ్ కోరుతుంది. మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన
తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీనివల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలా మంది విద్యార్థులు మిన్నుకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలమవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం, పరామర్శలు తెలియచేయటమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాము. నిజానిజాలు బయటకి వస్తాయని ఆశిస్తున్నాము. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయట మాట్లాడాలి. తద్వారా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండి అని సమంత పిలుపునిచ్చింది. మరోవైపు మహానటి కీర్తి సురేష్ కూడా ఈ దారుణ ర్యాగింగ్ ఘటనపై స్పందించింది. ఆ బాలుడికి న్యాయం జరగాలని, బాధ్యులను వెంటనే గుర్తించి శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది ఈ అందాల తార. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కేరళ ర్యాగింగ్ ఘటనపై గళమెత్తుతున్నారు. గతంలో వేగంగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాస్త స్లో అయింది. సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత ఏడాది సామ్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. సినిమాలో, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి